దాని పేరు ఫ్యూచర్ సిటీ పెట్టుకున్నాం. కొంతమంది పడనోళ్ళు నచ్చనోళ్ళు ఉంటారు, కడుపులో నొప్పినోళ్ళు కూడా ఉంటారు. ఫ్యూచర్ లేని నాయకుడు ఫ్యూచర్ సిటీ కడతాడంట అని నేను చెప్పదలుచుకున్నా. మీరు ఏడ్చుకుంటూనే ఉండరు, నేను చేసుకుంటూ పోతూనే ఉంటాను. మీ ఏడిపే, మీ ఆర్తనాదాలే కుటుంబం అంతా కూర్చొని పెడబొబ్బలు పెట్టి ఏడుస్తుంటే అధికారం పోయిందని నా చెవులకు సంగీతం వినిపించినట్టుగా ఉంటుంది. శంకరాభరణం సినిమా చూసినట్టు అనిపిస్తుంది నాకు వాళ్ళ ఏడుపులు వింటుంటే. ఎందుకంటే వాళ్ళు దుఃఖం, బాధ. మేము దోసుకుందాం అనుకున్నాం, ఇంకా 10 ఏళ్ళు 20 ఏళ్ళు ఏలుకుందాం అనుకున్నాం, అర్ధాంతరంగా ఓ రైతు బిడ్డ వచ్చి గుంజుకొని పోయిండు అని వాళ్ళు ఏడుస్తారు. సహజంగా పోయినోనికి ఏడుపు ఉంటుంది, ఉండదా? రావణాసురుడు చచ్చిపోయినప్పుడు కూడా వాళ్ళు ఇంట్లో ఏడ్చుంటారు కదా. కానీ రాముడు మంచి కోసమే రావణాసురుడిని చంపిండు కదా. బకాసురుడైనా లేకపోతే కుంభకర్ణుడైనా వీళ్ళందరూ కూడా వీళ్ళు అసుర అంటే రాక్షసులు. అట్లాంటి వాళ్ళందరికీ కులగురువు శుక్రాచార్యుడు. ఆ శుక్రాచార్యుడు దేవతలు తపస్సు చేసినప్పుడు, లోక కళ్యాణం కోసం పూజలు చేసినప్పుడు ఆయనకి 2 శిష్యులు, మారీచుడు, సుబాహుడు అని 2 శిష్యులు ఉంటారు. వాళ్ళని పంపిస్తే వీళ్ళు యజ్ఞాలు యాగాలు చేస్తుంటే రక్తము మాంసం తీసుకొచ్చి ఆ యజ్ఞాల యాగాలలో వేసేటోళ్ళు. శుక్రాచార్యుడు దగ్గర కూర్చొని మారీచుడిని, సుబాహుడిని ఊరి మీదకి వదిలేటోడు. ఇప్పుడు రాష్ట్రంలో కూడా అట్లనే నడుస్తున్నది. శుక్రాచార్యుడు ఫామ్ హౌస్లు ఉంటుండు, మారీచుడు, సుబాహుడు మన చుట్టూతో తిరుగుతున్నారు. అందుకే మిత్రులారా, రాష్ట్రాన్ని అభివృద్ధి చేసుకుంది. పనులు చేసే క్రమంలో 10 పనులు చేసినప్పుడు 1-2 తప్పులు దొరుకుతాయి. మనం ఇళ్ళలో పెళ్ళిళ్ళు చేస్తుంటాం, పత్రికలు ఇస్తాం, పక్కింటి వాళ్ళకు ఆఖరికి ఇవ్వచ్చు అనుకుంటాం. కానీ ఊరంతా రాష్ట్రం అంతా ఇచ్చొచ్చే వరకల్లా పక్కింటి వాళ్ళని మర్చిపోతాం. వాళ్ళు అనుకుంటారు, చూడు పక్కింట్లో మధ్యలో వాళ్ళ కోడిని రాయితోని కొట్టినందుకు నాకు కార్డు ఇవ్వలేదు అనుకుంటారు. ఎన్నికల్లో కేసీఆర్ గారు అడ్డమైన హామీలు ఇవ్వలేదు. కాంగ్రెస్ వాళ్ళు కదా రాసి ఇచ్చినట్టు బాండ్ పేపర్లు రాసి ఇవ్వలేదు. 420 హామీలు ఇవ్వలేదు. ఒక్కొక్క వర్గాన్ని మోసం చేయడానికి డిక్లరేషన్ల పేరిట డ్రామా చేయలేదు. ఏం చేసినాడు? రైతు బంధు చెప్పిండా కేసీఆర్ మేనిఫెస్టోలో? చెప్పలేదు. భారతదేశంలో స్వాతంత్రం వచ్చి ఇప్పుడు 47లో స్వాతంత్రం వస్తే ఇంకో నెక్స్ట్ ఇయర్ చూస్తే 80 ఏళ్ళు అవుతుంది. ఇప్పుడు 79 ఏళ్ళు నుండి ఇంకో సంవత్సరం అయితే 80 ఏళ్లలో పడతాం. 80 ఏళ్ళ స్వతంత్ర భారతదేశంలో ఎంతోమంది ప్రధానమంత్రులు, ముఖ్యమంత్రులు, ముఖ్యమైన మంత్రులు, కేంద్ర మంత్రులు, ఎంతోమంది పెద్ద పెద్ద పదవులు అధిష్ఠించినారు. మీ దగ్గర నుంచి కూడా జయపాల్ రెడ్డి గారు కూడా పెద్ద నాయకుడు అయినాడు, కేంద్ర మంత్రిగా పనిచేసినాడు. కానీ ఏం జరిగింది? రైతుల గురించి స్పీచ్లు, రైతుల గురించి డైలాగులు, నోట్లోంచి ప్రేమలు కారిపోయినాయి తప్ప ఎన్నడన్నా కేసీఆర్ గారు చేసినట్టు నీకు ఎన్ని ఎకరాలు ఉన్నాయన్న దాంతో నిమిత్తం లేకుండా, నీకు 2 ఎకరాలు ఉంటే 2టికి, 10 ఎకరాలు ఉంటే 10టికి, ఎంత ఉంటే గంతకు రైతు బంధు అనే ప్రోగ్రాం పెట్టి 70 లక్షల మంది రైతుల ఖాతాల్లో 11 విడతలుగా 73,000 కోట్లు వేసిన నాయకుడు ఒక్కడన్నా ఉన్నాడా భారతదేశంలో? విచిత్రమైందంటే మన వాళ్ళు కూడా ఆ రోజు మీరు దండం పెట్టే అవసరం లేకుండా, దరఖాస్తు పెట్టే అవసరం లేకుండా, మేనిఫెస్టోలో హామీ ఇవ్వకుండా, డిక్లరేషన్లని మోసం చేయకుండా, ఏ రకమైన వ్యవహారం చేయకుండా, మీ కడుపులో చల్లగదలకుండా మరి 11 సార్లు రైతు బంద్ వేస్తే అది అర్థం కాలేదు దాని విలువ మనకి. ఎందుకంటే అందుకే పెద్దలు చెప్తారు, అడగందే అమ్మాయినా పెట్టదు అని. కేసీఆర్ గారు అడగకుండానే పెట్టిండు. పెడితే దాని విలువ అర్థం కాలే. ఏమనుకున్నారు? ఎవడుంటే ఏంలే, రైతు బంధు అవుతుందా, కేసీఆర్ ఏమన్నా ఇంట్లోకెళ్ళి ఇస్తున్నాడా? ఇట్లా మాటలు చాలామంది పుల్ల విరుపు మాటలు మాట్లాడిన ఊళ్ళల్లో. మరి ఇదివరకు ఉన్నోడు ఎవడన్నా ఇంట్లోకెళ్ళి ఇచ్చిండా? ఇంటెనక పొలం అమ్మి ఇచ్చిండా? లేదుగా. కానీ కేసీఆర్ ఇచ్చిన దాన్ని కూడా అపహాస్యం చేస్తూ ఇక అలా మళ్ళీ కోడిగుడ్డు మీద ఈకలు వీకుడు. అగో ఇంకా జయపాల్ యాదవ్కి ఎంత తక్కువైంది, ఆయనకి 60 ఎకరాలు ఉంది, గాయనకి ఎందుకు ఇస్తున్నావు రైతు బంధు? అరే నీది నీకు వస్తుంది కదా అన్న అంటే లే గాయనకి ఎందుకు ఇస్తున్నావు, ఇంకా పెద్ద ఆయనకి ఎందుకు ఇస్తున్నావు అని అట్లా కొండిపెట్టుడు ఇవన్నీ జరిగినాయి. మొత్తానికి కల్వకుర్తిలా కాంగ్రెస్ ఆయనని గెలిపించిండ్రు, మన వాళ్ళని ఒడగొట్టిర్రు. మరి ఇవాళ ఏమైంది? రైతు బంధు పడుతుందా? 2 సార్లు ఎగ్గొట్టిండా లేదా? మరి ఎవరున్నా నడుస్తుంది ఏమి కాదనుకుంటే ఆఖరికి యూరియా బస్తాలు దొరుకుతున్నాయా? మక్కలు కొంటుండా, శనగలు కొంటుండా, వరి కొంటుండా, బోనస్ అన్నాడు బోనస్ పడుతుందా? ఏం జరుగుతుంది మరి? యూరియా దొరకదు, కరెంటు రాదు, రైతు బంధు పడదు, కొనుగోలు కేంద్రాలు తెరవరు, తెరిస్తే మళ్ళీ అందులో రైస్ మిల్లులు అలాట్మెంట్ చేయరు, ధాన్యం జోకరు,
కొనుగోలు చేయరు, కొనుగోలు చేస్తే బోనస్ ఇవ్వాలి కాబట్టి ఆ పని చేయరు. అందుకే ఓటేసేటప్పుడు ఆగమైతే, ఓటేసేటప్పుడు అయ్యో ఎవడైతే ఏమిలే, జైపాల్ యాదవ్ మంచోడు కాదు, ఈయన మంచోడు కాదు, గాయన మంచోడు కాదు అని రాగాలు తీసి చాలామంది ఏమనుకున్నారు తెలుసా, కల్వకుర్తి తాలూకాలో పోతే జైపాల్ యాదవ్ పోతాడు కానీ కేసీఆర్ ఉంటాడు కదా అనుకున్నారు. అంతేనా? అనుకుర్రా? ఎట్లా ఉంటాడా నాకు అర్థం కాదు. జైపాల్ యాదవ్ పోతే ఆయన ఎట్లుంటాడు మరి? ఒక్కొక్కరు అట్లే అనుకుంటే, అటు కల్వకుర్తిలో అట్లే అనుకుర్రు, పక్కన నాగర్ కర్నూలులో అట్లే అనుకుర్రు, అవతల అచ్చంపేటోడు అట్లే అనుకున్నాడు, ఇవతల జడ్చర్లోడు అట్లే అనుకున్నాడు. ఏమైంది దాంతోనా? ఎవరిదొకరు మాట్లాడుకోకుండా మీరు ఆయనతో గుద్దేసినారు, చూస్తే కేసీఆర్ గారే పోయినారు. కాబట్టి ఒక్కసారి ఓటేసేటప్పుడు మనం గుర్తుపెట్టుకోవాల్సిన లాజిక్ ఏమంటే, అక్కడ ఎమ్మెల్యేలు గెలవకపోతే కేసీఆర్ గారు సీఎం ఎట్లయితారు? కారు కదా. అందుకే కేసీఆర్ గారు ఏదైనా నిర్ణయం తీసుకున్నాడు అంటే మన గురించి ఆలోచించే తీసుకుని ఉంటాడు. మనకు రైతు బంధు ఇచ్చేటప్పుడు ఎట్లయితే ఆలోచించి మనం అడగకుండానే తీసుకున్నాడో, ఓ జైపాల్ యాదవ్ను పంపించినట్టు కూడా ఏదో ఆలోచించే తీసుకుని ఉంటాడు. ఆయన వెనుక ఏదో ఆలోచన ఉండింటుంది, ఒక బలహీన వర్గాల నాయకుని నిలబెట్టినాడు అని ఆలోచించి మనం ఓట్లే వేసి ఉండాలి. కానీ వేయలేదు, సరే పోయింది, అయిపోయింది అది. కానీ అట్లని చెప్పేసి ప్రభుత్వంలో ఏం తప్పులు జరగలేదు అని నేను అనను. ఇంతకుముందు శ్రీధర్ గోవింద్ ఒక మంచి మాట అన్నాడు. ఏమన్నాడు? అన్న మీరు పైన పిలుపునిస్తున్నారు కానీ అన్ని కిందికి రావడం లేదు, ఏదో మొక్కుబడిగా జరుగుతున్నాయి కొన్ని కార్యక్రమాలు అని. రెండో మాట ఏమన్నాడు? ఎవరైనా స్థానిక సమస్యల విషయంలో చొరవగా ముందుకు పోదాం, నేను అప్పారెడ్డిపల్లిలో మా చెరువు కబ్జా అవుతుందని నేను కొట్లాడినట్టు స్థానికంగా కొట్లాడతలేరు, క్రియాశీలంగా లేరు అని. కానీ శ్రీధర్ ఏమవుతుందంటే, ఏ మనిషి కూడా 24 గంటలు యాక్టివ్గా ఉండలేడు తమ్ముడు. ఏ మనిషి కూడా, ఏ కార్యకర్త కూడా. ఎందుకంటే ఆయన ఇప్పుడు మా తమ్ముడు రాములు ఉన్నాడు ఫర్ ఎగ్జాంపుల్, పిల్లల్ని పోషించాలి, మరి వాళ్ళ బువ్వ చూసుకోవాలి, చదువులు చూసుకోవాలి, సంసారం చూసుకోవాలి, మీదికెళ్ళి ఈ పని కూడా చేయాలి. అంతేనా? కాబట్టి 24 గంటలు ఒకటే పని చేయమంటే చేయరాదు. రెండోది స్థానిక సమస్యలు. ఓడిపోయాక మనిషి అంటోనికి ఎవరికైనా నీరసం వస్తుంది. మళ్ళీ మనకేం మామూలు దెబ్బలు తగిలినాయి. గత 2.5 సంవత్సరాల్లో ఓడిపోయినాం. 23 డిసెంబర్లో వెంటనే కేసీఆర్ గారికి, మన నాయకుడికి, ఆయనకు పెద్ద గాయమైంది, రెండోసారి హిప్ ఫ్రాక్చర్ అయింది. అదో పెద్ద 4 నెలల అవస్థ. ఆ తర్వాత మధ్యలో మీకు తెలుసు 10 మంది ఎమ్మెల్యేలు వెళ్ళిపోయినారు. 10 మంది ఎమ్మెల్యేలను తీసుకొని పోయినారు కాంగ్రెస్ వాళ్ళు, రేవంత్ రెడ్డి గారు. ఇంకోవైపు పార్లమెంట్లో ఆర్ఎస్ ప్రవీణ్ లాంటి నాయకుడిని పెట్టినా నాగర్ కర్నూల్లో మనం గెలవలేకపోయినాం. అంటే ఒక విచిత్రమైన పరిస్థితి. ఇవన్నీ చూసినాక దెబ్బ మీద దెబ్బ తగిలినప్పుడు నిరుత్సాహం మనిషికి వస్తుంది. అది కేసీఆర్కైనా వస్తుంది, కింది స్థాయిలో గ్రామ స్థాయిలో ఉండే మా రాములన్నకైనా వస్తుంది. రాకుండా ఎట్లుంటుంది? మరి స్థానిక సమస్యల మీద కొట్లాడాలంటే ఏమనిపిస్తుంది శ్రీధర్ అంటే, అరే నువ్వు కత్తేమో వానికిచ్చినావు, యుద్ధం నన్ను చేయమంటున్నావు, ఇది ఎక్కడి కథ అనిపిస్తుందా అనిపించదా? మరి గెలిపించిన కాశిరెడ్డి నారాయణ రెడ్డి ఏం చేస్తుండు? రెండవ స్థానంలో వచ్చిన ఆచార్య ఏం చేస్తాడు? ఇటు కేంద్ర ప్రభుత్వం అటు రాష్ట్ర ప్రభుత్వం ఉంది కదా, మరి మీరు కూడా మమ్మల్ని వద్దనుకుంటారు కదా, కొన్ని రోజులు కానీ సుతాంతి అని మనకు కూడా అనిపించాలి కదా తమ్మి. సుతాంతి మరి కొత్తగా అధికారం వచ్చింది కదా వాళ్ళకు, మనం ఎందుకు ఆతృత పడ్డట్టు, కంగారు పడ్డట్టు, మనమేదో వాళ్ళకు అధికారం వస్తే మనం జీర్ణించుకోలేకపోతున్నట్టు, ఆగమాగమైపోతున్నట్టు మనం ఎందుకు ఉండాలి? తెలిసి రానీతి ప్రజలకు కూడా మాకు కూడా అనిపించింది. తప్పేముంది అందులో? నిజంగా కూడా